పెద్దలకు ఈ సమావేశానికి హాజరైనటువంటి మిత్రులు అందరికీ వికలాంగ సోదరులకు ప్రెస్ మిత్రులు కూడా నా యొక్క బహుజన ప్రజాశక్తి ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వర్గీకరణ వచ్చిందంటే దాదాపు 30 సంవత్సరాల పోరాటంలో మన అమరుల పాత్ర ఎంతో కీలకమైంది. ఇలా ఆ అమరులు ఇలా బజార్లో పడ్డారు. ఆ అమరులు దిక్కులేని వారు అయ్యారు. వర్గీకరణ వల్ల జరిగిన లాభం కంటే వర్గీకరణ పోరాటం వల్ల వచ్చిన ఫలితాల కంటే వాళ్ళకి జరిగిన నష్టమే ఎక్కువ ఉంది. ఖచ్చితంగా మన వేదిక ఏదైతుందో ఈ అమరవీరుల సంక్షేమ సంఘం అంటూ ఏర్పాటు చేసి ఒక మిత్రుడు చెప్పిండు, మన గవర్నమెంట్ తోటి మన సీఎం గారికి ఈ అమరుల కుటుంబాలను వాళ్ళకు ఖచ్చితంగా సంక్షేమ పథకాలు మరి వీళ్ళకు అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ ప్రతి ఇంటికి కూడా ఒక ఇల్లు ఏర్పాటు కావాలి. ఒక అర్హులైన ఉంటే ఉద్యోగాలు కూడా వాళ్ళకు ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెడితే ఖచ్చితంగా మాదిగ అమరవీరులకు సంక్షేమ పథకాలు అమలు చేయటట్టుగా మన వేదిక చొరవ తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ మాదిగ అమరవీరులను స్మరించుకోవడం అంటే దండేసి దండం పెట్టడం కాదు, వాళ్ళ కుటుంబాలకు మనం అండగా ఇవ్వడమే ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా ఈ మాదిగ అమరవీరులను స్మరించుకోవడానికి ఎక్కడ సభ పెట్టినా మా యొక్క వంతు సహకారంగా తప్పకుండా నేను తమ్ముడు పిలుపుకు నేను హాజరైతా అని చెప్పి నేను కూడా ఈ సందర్భంగా తెలియజేసా. జై బహుజన, జై మాదిగ, జై బహుజన, జై బహుజన, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత. ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా వెంకటేష్ గారి నాయకత్వంలో మాదిగల కోసం ఏదైతే వర్గీకరణ పోరాటంలో అసూలు బాసీలు అమరవీరులైరో వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయ సాధన ఇప్పుడే మనము పూర్తి అయినట్టు కాదు. ఏబిసిడి వర్గీకరణ పూర్తిగా అన్ని రంగాల్లో అమలై వాటి ఫలాలు యావత్ మాదిగ సమాజానికి, యావత్ ఎస్సీలోని ఇంకా వెనుకబడ్డ మిగతా కులాలకు కూడా అన్ని అభివృద్ధి ఫలాలు, అన్ని సంక్షేమ ఫలాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అందినప్పుడే వారి ఆశయ సాధన మనం సాధించినట్టు అవుతుంది. కాబట్టి అంతేకాకుండా ఎవరైతే ఈ పోరాటంలో అసూలు బాసిరో ఈ మాదిగ అమరుల కోసము ప్రత్యేక పెన్షన్ కానీ ఇతర సంక్షేమ పథకాలు కానీ వారి కుటుంబాలకు ప్రత్యేకంగా అమలయ్యేందుకు చూసే బాధ్యత మనందరి మీద ఉంది. వారికి నివాళులు అర్పిస్తే ఒక ప్రత్యేక స్తూపం కూడా ప్రభుత్వం కట్టేయాలి. మనం కూడా బహుజన సమాజం తరపున ఒక ప్రత్యేక స్తూపం కట్టించి నివాళులు అర్పించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తూ ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ. జై బహుజన. మాదిగ రిజర్వేషన్లు సాధించడానికి అసలు బాసినటువంటి అమరులను ఈ రోజు మనం స్మరించుకుంటూ వారికి మనం ఆత్మీయంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. వారి కుటుంబాలకు మనం చేదోడు వాదోడుగా ఉండాల్సినటువంటి అవసరాన్ని మనం గుర్తించాల్సినటువంటి సందర్భం ఇది. ప్రభుత్వాలు ఏదో చట్టసభల్లో బిల్లులు పాస్ చేసినాం, కోర్టులు తీర్పులు ఇచ్చినాయని చెప్పేసి మనం మభ్య పెడతా ఉన్నాయి. కోర్టులు తీర్పులు ఇస్తానో చట్టసభల్లో ఏదో చట్టాలు తయారు చేస్తానో మన యొక్క ఆశయం నెరవేరినట్టు కాదు. ఆ తీర్పులను కానీ ఆ చట్టాలను కానీ పూర్తి స్థాయిలో అమలు చేసి అత్యంత వెనుకబడినటువంటి వర్గాలకు అందరికి కూడా ఆ యొక్క రాజ్యాంగ ఫలాలు అందినప్పుడే ఆ చట్టసభలకు విలువ ఉంటుంది, ఆ తీర్పులకు ఆ చట్టాలకు విలువ ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తించాలి. ఏ ప్రభుత్వం అయినా సరే తన మీద ఉన్నటువంటి ఒత్తిడి తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ఇలాంటి కుట్రపూరితమైనవి కూడా కావచ్చు, సమాజానికి ఉపయోగపడేవైనా కావచ్చు, ఏదైనా సరే ఉద్యమాన్ని అణిచివేయడానికి కావచ్చు, ఉద్యమాన్ని నిజంగానే జనాలకు అందించడానికి కావచ్చు, ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తూ జీవోలు తీస్తూ తీర్పులు ఇప్పిస్తూ ఉంటాయి. ఆ తీర్పులు రాగానే మనం ఇంట్లో కాగానే పండగ అయినట్టు కాదు కదా. అలాగనే తీర్పులు రాగానే మనకు జీవితాలు బాగుపడ్డట్టు కాదు. ఎప్పుడైతే ఆ ప్రభుత్వం యొక్క జీవోలను పూర్తి స్థాయిలో అమలు చేసి అట్టడుగు వర్గాలకు అందినప్పుడు మాత్రమే మనకు నిజంగా వారి యొక్క ఆశయ సాధన సాధించడానికి, ఫలితాలు సాధించడానికి అవకాశాలు ఉన్నప్పుడే వారి యొక్క ఆత్మకు సంతృప్తి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఇప్పుడు మన ముందు ఉద్యమం అయిపోయిందా మిగిలిందా అనే దానికి ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి మన ఉద్యమం కొనసాగుతుంది. ఫలితాలు అందేంత వరకు ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జై మాదిగ, జై జై మాదిగ. థ్యాంక్ యూ.